గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సో లాస్ట్ క్లాస్లో మనము యావరేజ్ టాపిక్ నుంచి సింపుల్ ట్రిక్స్ నేర్చుకున్నాము, వాటిపైన ప్రాబ్లమ్స్ చేసినాము. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ, అసమానత అంటే హెచ్చు తగ్గులు, వీటిపైన ట్రిక్స్ నేర్చుకుందాం. ముఖ్యంగా మనకు ఇన్ఈక్వాలిటీలో వచ్చేది కంపల్సరీగా 1 to 5 మార్క్స్ ప్రతి కాంపిటేటివ్లో ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఇక్కడ మనకు విత్ ఇన్ 10 సెకండ్లో ఒక్కొక్క క్వశ్చన్కి 10 సెకండ్లో ఒక్కొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగే టిప్స్ ఈరోజు మనము నేర్చుకుందాము. ఇక్కడ వచ్చేసి ఈ అసమానతలు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ 3 లెవెల్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని నేను కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీటి బేసిక్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. సో ఆ ట్రిక్స్ చెప్తాను చూడండి. సో లెట్ టేకెన్ టు ది గ్రేటర్ దెన్, లెస్ దెన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుని సోల్జర్ అనుకోండి, సోల్జర్ అనుకోవాలి. అలాగే ఈక్వల్ టుని పబ్లిక్ అనుకోండి. ఓకే, ఈ 3 బేస్ పైన మనము క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు గ్రేటర్ దెన్, లెస్ దెన్ కింగ్ అనుకోవాలి. అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సోల్జర్ అనుకోవాలి. ఈక్వల్ టుని పబ్లిక్ అనుకోవాలి. ఓకే, సో ఇక్కడ కీ పాయింట్స్ వచ్చేసి మనకు అంటే పాయింట్స్ రిమెంబర్ చేసుకోవాలి. ముఖ్యంగా అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్ ఈజ్ more powerful than సోల్జర్. అంతే కదండి, ఎక్కువ పవర్స్ అనేది కింగ్కి ఉంటాయి సోల్జర్ కంటే. అలాగే సోల్జర్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ పబ్లిక్ అంటే సోల్జర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే వెన్ ఎవర్ దేర్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 కింగ్స్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 కింగ్స్ ఉంటే దెర్ ఈజ్ అ నో కంక్లూజన్. అలాగే when there is a conflict between 2 soldiers there will be no కంక్లూజన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో హియర్ కన్సిడర్ టు కేసెస్ విధంగా చెప్పుకుందాం. కేస్ 1 వచ్చేసి కింగ్ వర్సెస్ కింగ్. ఓకే, so suppose there is a war going on between 2 kings. Whenever the 2 kings face each other mean war. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ అంటే వీళ్ళకి వార్ జరుగుతున్నట్టు. ఇన్ అదర్వైజ్ is the conclusion will be wrong. Okay, so suppose each other will be make a conclusion wrong, but the again of the these are wrong అన్నమాట. సో లెస్ దెన్ అంటే is the true. ఓకే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గా if A greater than B
less than C greater than D ఉందనుకో, let consider to them A greater than B less than C greater than D. This time then A less than C. A less than C అంటే false అని. Why? Because this is the both are opposite direction. Okay. అలాగే C greater than A. C కి A అబ్జర్వ్ చేయండి. C కి A అబ్జర్వ్ చేసినా కానీ they are also false. ఓకే. అలాగే but okay, but if E greater than F greater than G greater than H అయితే then E greater than G. E greater than G is a true. సో ఈ రెండు సేమ్ ఒకటే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అలాగే F greater than H, so also true. Next E greater than H, so this is also true. ఓకే. ఈ విధంగా మనము సో కింగ్ వర్సెస్ కింగ్ వచ్చినప్పుడు కేస్ 1 కింగ్ వర్సెస్ కింగ్ వచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టేట్మెంట్, సో స్టేట్మెంట్ ఇది ఎగ్జాంపుల్గా కింగ్ వర్సెస్ కింగ్కి స్టేట్మెంట్ ఈ విధంగా ఇస్తారు. ఏ లెస్ దెన్ డి గ్రేటర్ దాన్ సి లెస్ దాన్ ఈ గ్రేటర్ దాన్ బి ఇచ్చినప్పుడు కింద కంక్లూజన్ కనుక్కోనండి అని క్వశ్చన్ ఇస్తున్నారంటే ఫర్ సపోజ్ హియర్ అబ్జర్వ్ దట్ సిబి కంపేర్ చేయండి. సో ఫుల్ ఆర్ ఆపోజిట్గా ఉన్నాయి కదా, సికి బికి అబ్జర్వ్ చేసినామంటే రెండు, సో ఫుల్ ఆర్ ఆపోజిట్, దట్ టైం ఫాల్స్. ఓకే, సింపుల్ మెథడ్. అలాగే ఏఈ అబ్జర్వ్ చేయండి. సో ఏఈ కూడా సేమ్ ఆపోజిట్గా ఇది లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది, సో ఆల్సో ఫాల్స్. సో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డిబి, డికి బికి అబ్జర్వ్ చేయండి. సో ఇది కూడా ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో వై? బికాస్ దిస్ ఇస్ ద ఆపోజిట్ ఈకి. ఓకే, మధ్యలో బి దగ్గర కూడా ఆపోజిట్గా బిట్వీన్ ఆఫ్ ఆపోజిట్ ఉంది కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో సోల్జర్ వర్సెస్ సోల్జర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఉన్నప్పుడు వీటి యొక్క కండిషన్స్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి less than or equal to C, then so A less than or equal to C. Observe చేయండి, A C కి ఆపోజిట్ ఉంటాయి. దట్ టైమ్ ఈస్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, అలాగే A greater than or equal to C, A కి C greater than or equal to both are false. Them but if A greater than or equal to B greater than C, then observe చేయండి,
A greater than or equal to C. A greater than or equal to C అంటే this condition is true. ఎప్పటికైనా ఏ కండిషన్లో నోట్ చేసుకోండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, గ్రేటర్ దాన్ సోల్జరు పబ్లిక్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ సోల్జర్కి ఇవ్వాలి, కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఫర్ సపోజ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఉందంటే దిస్ కండిషన్ ఈజ్ ద ఫాల్స్. Note this point. Okay, next సో అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఉందంటే కండిషన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఏ greater than or equal to D less than or equal to A greater than or equal to F less than or equal to C. Then conclusion A greater than or equal to C. So this condition is observe cheyandi A C. So both are opposite, so false. Alage B less than or equal to F, B less than or equal to F. So which యొక్క కండిషన్ ఆల్సో చెప్పేసేయాలి ఫాల్స్ అని. నెక్స్ట్ డి సి, సో వీటి యొక్క కండిషన్ ఆల్సో ఫాల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో కేస్ 3 సెట్ ప్రయారిటీ అంటే ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన కేస్ 3 కండిషన్ వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ వచ్చేసి P గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు R గ్రేటర్ దాన్ Q ఈక్వల్ టు T గ్రేటర్ దాన్ S కంక్లూజన్ అనమాట. ఇప్పుడు PQను అబ్జర్వ్ చేయండి, సారీ PQను అబ్జర్వ్ చేస్తే మనకు కండిషన్ ఏమొస్తుంది? సో దిస్ కండిషన్ ఈజ్ ఏ ట్రూ కదండి. ఓకే, నెక్స్ట్ PQ, దిస్ కండిషన్ ఈజ్ ఏ ట్రూ కండిషన్. సో బోత్ ఆర్ సేమ్గా ఉన్నాయి కదా డైరెక్షన్లు, అందుకు. నెక్స్ట్ QSకి సో కండిషన్ ఆల్సో ట్రూ. ఓకే, సో అబ్జర్వ్ చేయండి సెట్ 3 ప్రయారిటీ ఈ విధంగా ఉంటుంది. సో ఆల్ కాన్స్టెంట్ ఇన్ ఆర్డర్ ప్రియారిటీని బట్టి మనము ఇచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో కేస్ 4 వచ్చేసి చేంజ్ ద సైన్ ఇన్ టు ద సిమిలర్ ఆపోజిట్ సైడ్ కానీ కరస్పాండింగ్ ఆల్టర్నేట్ డైరెక్షన్లో కానీ ఆ విధంగా వచ్చినప్పుడు మనము ఏ విధంగా చేయగలగాలి అనేది అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఎఫ్ గ్రేటర్ దాన్ సి లెస్ దాన్ డి లెస్ దాన్ ఈ అని వచ్చినప్పుడు దెన్ ఎఫ్ లెస్ దాన్ ఏ, అబ్జర్వ్ చేయండి ఎఫ్ less than A. So both are opposite direction, but the condition is a true condition అనమాట. సో ఆల్టర్నేట్లో ఉన్నా కానీ మనము కండిషన్ని ట్రూగానే తీసుకోవాలన్నమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా సో ఎగ్జాంపుల్ ది స్టేట్మెంట్ ఇచ్చినాడు. స్టేట్మెంట్ ఏ విధంగా ఉందంటే ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఎఫ్ గ్రేటర్ దాన్ సి సెమికోలన్ డి గ్రేటర్ దాన్ ఈ గ్రేటర్ దాన్ ఈగా సిగా ఉంది. సో ఇటువంటి కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్గా ఒకటే స్టేట్మెంట్ రాసుకుందాం. ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్ ఇచ్చినాడు కాబట్టి ఒకటే స్టేట్మెంట్గా రాసుకోవాలి. సో ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఎఫ్ సో గ్రేటర్ దాన్ సి
ఇక్కడ చూసినామంటే సో ఈ పెద్దది కదా, సో లెస్ దెన్ ఈ లెస్ దెన్ డిగా అవుతుంది. సో ఓకే, కండిషన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కంక్లూజన్ చూస్తే సి లెస్ దాన్ ఏ. సో అబ్జర్వ్ చేయండి, సి లెస్ దాన్ ఏ. సో కండిషన్స్ రివర్స్లో ఉన్నాయి, కానీ అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి కాబట్టి, అన్నీ లెస్ దాన్ అన్ని గ్రేటర్ దాన్లోనే ఉన్నాయి కాబట్టి సో ట్రూ అవుతుంది కండిషన్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది రివర్స్లో ఇచ్చానుకో, ఏ లెస్ దాన్ సి ఉందంటే కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఎగ్జాంపుల్గా సెకండ్ ఎగ్జాంపుల్, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, గ్రేటర్ దాన్ యూ, గ్రేటర్ దాన్ x semicolon t less than v less than w ఇచ్చినప్పుడు ఈ కండిషన్స్ ఏ విధంగా రాసుకోవాలంటే ఫస్ట్ కంక్లూజన్ రాసుకోవాలి. సో మనకి అబ్జర్వ్ చేయండి, కింద క్వశ్చన్స్ ఇచ్చినాడో చూడండి, ఆరు ఎస్ మధ్య ఇచ్చినాడు. సో వి టీ ఇవ్వలే, వి ఇవ్వలే, డబ్ల్యూ ఇవ్వలే. సో దీన్ని వదిలేసేయండి. సో ఆరు ఎక్స్కి మధ్య డిఫరెంట్ ఏముంది అబ్జర్వ్ చేయండి. సో ఆరు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. సో దిస్ కండిషన్ ఈజ్ ఏ ట్రూ. సో డైరెక్షన్స్ అన్నీ ఒకే సైడ్ ఉన్నాయి కదా, ఆపోజిట్గా ఉంటేనే మనకు ఫాల్స్ వస్తుంది. సో కండిషన్ ఈజ్ ఏ ట్రూ. అలాగే సో ఇక్కడ మనకు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఎక్స్ సో మనకు ఆర్ పెద్దదని ఇచ్చినాడు. సో దిస్ కండిషన్ ఆల్సో ట్రూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినాడు, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఈక్వల్ టు ఎన్, పి గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఓ లెస్ గ్రేటర్ దాన్ ఎన్ అని ఇచ్చినాడు. ఇక్కడ కంక్లూజన్లో మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీటిని సాల్వ్ చేసి మనకి ఇచ్చినాడు అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో స్టేట్మెంట్ చూసి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలగాలన్నమాట. సో ఇప్పుడు కేఓ తీసుకోండి. కేఓలో మనకేమున్నాయి? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్ని కింగ్ ఉంది, పబ్లిక్ ఉంది. సో సోల్జర్ అనేది లేదు, సోల్జరు పబ్లిక్ ఉంది, కింగ్ అనేది లేదు. సో కింగ్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ ఫాల్స్ కండిషన్ అవుతుంది. ఓకే, అలాగే సో కే ఈజ్ ఈక్వల్ టు ఎన్, కే ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్కువనే ఉంది, కానీ ప్రియారిటీ చూస్తే మనకు సోల్జర్స్ ఎక్కువ ఉన్నాయి. సో పబ్లిక్ అంటే సోల్జర్స్కి పవర్స్ ఎక్కువ కాబట్టి దిస్ కండిషన్ ఆల్సో ఫాల్స్. సో ఈ బోత్ కండిషన్కి మనకు ఇఫ్ కేస్ ఆఫ్ ఆన్సర్ ఫాల్స్ లేకుండా నెదర్ ఉన్నదనుకో, నెదర్ ఆర్ నార్ అనే కండిషన్ వస్తుంది. ఓకే, అలాగే కేఎం థర్డ్ క్వశ్చన్. కేఎం చూసినామంటే దిస్ కండిషన్ ఈజ్ ఏ ట్రూ. అలాగే కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. సో కండిషన్స్ చేయండి, హోంవర్క్ చేయండి, ఏమొస్తుంది నథింగ్ బట్ ఫాల్సే కదండి. సో నెక్స్ట్ కే ఈక్వల్ టు పి. సో ప్రయారిటీ ఎక్కువ ఉంది, సోల్జర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ కండిషన్. సో నెక్స్ట్ వీడియోలో మనము కేస్ 5 గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ 5 వచ్చేసి ప్రోటోకాల్స్.
సో ఈ ప్రోటోకాల్స్లో మనకు నారు, ఆరు, ఎదరు, నెదరు అనే కండిషన్ని చూద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి కాంపిటేటివ్కు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.